యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 6వ వచనం. దేవుడు మనతో ఉంటే, ఆయన అనుమతిస్తేనే తప్ప మనుషులు మనకేమి చేయగలరు? సర్వాతీతుడైన దేవుడే మన సంరక్షకుడైనప్పుడు బలహీనులైన మనుషులకు భయపడడం దేనికి? ఈ మాట కీర్తనల్లో 100 కంటే ఎక్కువ సార్లు కనిపిస్తుంది. సాధారణంగా ఈ మాటకు శారీరకంగా శత్రువులు అనే అర్థం వస్తుంది. అయితే ఈ కాలంలో విశ్వాసులు తమ శారీరక శత్రువుల కోసం కూడా ప్రార్థించాలి. తమ నిజ శత్రువులు వీరు కాదని గుర్తించాలి. విశ్వాసులను ఓడించాలన్న గట్టి పట్టుదల కలిగిన బహు టక్కరి శత్రువు వారికి ఉన్నాడు. ఆ శత్రువే అపవాది. వాడు వారిని పడద్రోయాలని ఎప్పుడూ కుట్రలు పన్నుతూనే ఉంటాడు. వాడి మీద మనము విజయము పొందుతూనే ఉండాలి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీవు మా పక్షమున నుండగా మాకు విరోధి ఎవడు? ఈ ఆత్మీయ యాత్రలో మేము దేనికి భయపడక నీ పక్షంగా ఉన్నతమైన విజయముతో ముందుకి కొనసాగినట్లుగా మమ్మలను బలపరిచి నడిపించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.